హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా వైజాగ్ ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అరకు నుండి వైజాగ్ హోటల్కి రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. హోటల్ నుండి నైట్ బీచ్ వ్యూ చాలా బాగుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సింహాచలం టెంపుల్కి వెళ్ళాము. వరాహలక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఒక అద్భుతంగా అనిపించింది. తర్వాత రామకృష్ణ బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేశాము. నెక్స్ట్ కైలాసగిరికి వచ్చాము. ఇక్కడ నుండి బీచ్ అండ్ సిటీ వ్యూ చాలా బాగుంది. కైలాసగిరి పైన శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి అండ్ వాటి చుట్టూ పార్క్ ఉంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇది చాలా మంచి ప్లేస్. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఋషికొండ బీచ్కి వచ్చాము. ఇక్కడ బీచ్లో చాలా టైం స్పెండ్ చేశాము. ఇది డిసెంబర్ సీజన్ అవ్వడం వల్ల క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది. మా బాబాయ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ. తర్వాత రిటర్న్లో హోటల్కి వెళ్తుండగా ఒక రాక్ వ్యూ పాయింట్ ఉంది. ఇది తెన్నేటి పార్క్ దగ్గరలో ఉంది. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాము. అండ్ ఈ బీచ్కి అపోజిట్లో ఈ వ్యూ చాలా బాగుంది. తర్వాత హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నవరం వచ్చి దర్శనం చేసుకున్నాము. తర్వాత ద్వారకా తిరుమలకి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. దీనినే చిన్న తిరుపతి అని కూడా అంటారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఆ బాలాజీ పల్లకి సేవ కూడా చూసాము. ఆ రోజు నైట్కి విజయవాడ చేరుకున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచి కృష్ణానదిలో స్నానాలు చేసి కనకదుర్గ దర్శనానికి వెళ్ళాము.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.